Hi everyone, welcome to Exam Sara online classes. Today we will discuss about number system. Why it is important in our daily life and competitive exams? Because in quantitative aptitude, all the given questions are related to number system. In given questions, in each and every question, we observe one number, that is either prime number or even number or odd number, any number. So like that, this is very important in quantitative aptitude and also in all competitive examinations in our daily life. ఓకే, మన డైలీ లైఫ్లో ఈ నెంబర్ సిస్టమ్ ఎలా ఉపయోగమో మనం ఇప్పుడు చూద్దాం. మనం ప్రతిరోజు నెంబర్ సిస్టమ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం మనీ కౌంట్ చేయాలి, ఏం యూజ్ చేస్తాం? 1 2 3 4 లైక్ దట్ నెంబర్ సిస్టమ్. మనం బండి మీద వెళ్తున్నాం, ఒక బైక్ మీద ఒక కార్లోనే వెళ్తున్నాం, మనం సర్టెన్ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తాం కదా, ఆ మెయింటైన్ చేసే స్పీడ్లో కూడా మనకి నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం నెంబర్ సిస్టమ్ని మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేస్తాం? నెంబర్ సిస్టంలో మనకి టైప్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టా నెంబర్ సిస్టమ్, హెక్సా నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీటిలో మనం డైలీ లైఫ్లో ఏది యూజ్ చేస్తాం? మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే నెంబర్ సిస్టమ్ ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ అంటే అంటే లాటిన్లో డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ అంటే డెసిమల్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, లాటిన్ నుంచి వచ్చిందనమాట. డెసి అంటే 10 అంటే డెసిమల్ నెంబర్ సిస్టంలో 10 నెంబర్స్ ఉంటాయి మెయిన్లీ. 10 నెంబర్స్ ఏంటంటే 0 1 2 అండ్ సోన్ అప్ టు 9 వరకు, 0 to 9. ఈ 0 to 9 నెంబర్స్ని ఏమంటామంటే మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం అనమాట. ఇది మనం ప్రజెంట్ మన డైలీ లైఫ్లో యూజ్ చేసే నెంబర్ సిస్టమ్. ఇప్పుడు మనం ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం అనమాట. ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో మనకేమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అవేంటంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రియల్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ చూద్దాం. న్యాచురల్ నెంబర్స్. వాట్ ఆర్ న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే 1 2 3 4 అండ్ సో అప్ టు ఇన్ఫినిటీ. వీటిని ఏమంటామంటే మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ హోల్ నెంబర్స్? హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో. న్యాచురల్ నెంబర్స్ విత్ ఇంక్లూడింగ్ 0 1 2 3 4 అండ్ సోన్ ఇన్ఫినిటీ, అప్ టు ఇన్ఫినిటీ వరకు అనమాట. ఇవి హోల్ నెంబర్స్. నెక్స్ట్ ఇంటీజర్స్ని మనం దేంతో మెన్షన్ చేస్తామంటే జెడ్ అనే లెటర్తో మెన్షన్ చేస్తాం. ఇంటీజర్స్ అంటే ఏంటంటే ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు -3 -2 -1 0 1 2 3 and so on up to infinity. These are called integers. What are real numbers? రియల్ నెంబర్స్ అంటే ఏంటి? మనం న్యాచురల్ నెంబర్ చూసాం, హోల్ నెంబర్ చూసాం, ఇంటీజర్స్ చూసాం. ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్ అంటే -∞ to -1 0 1 2 3 అండ్ సో ఇన్ఫినిటీ. దీస్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. మీరు అడగొచ్చు ఇప్పుడు ఒక క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటీజర్స్ అండ్ రియల్ నెంబర్స్? రెండు ఇంటీజర్స్ రియల్ నెంబర్స్ చూడటానికి ఒకేలా ఉన్నాయి, -∞ to +∞. రియల్ నెంబర్స్ కూడా -∞ to +∞ వరకు ఉన్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓకే, ఇప్పుడు మనం డిఫరెన్స్ అనేది చూద్దామన్నమాట. ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే 4 తర్వాత ఏమొస్తుంది? 5 వస్తుంది. 5 తర్వాత 6 వస్తుంది. ఇవేంటంటే ఇంటీజర్స్ అన్నమాట. ఇంటీజర్స్. అది 4 తర్వాత ఏమొస్తుందంటే ఒక పర్సన్ అడిగామనుకో ఏమొస్తుందంటే అతను ఏం చెప్తాడంటే 4.01 అంటాడు. ఇంకొకరిని అడిగాం 4 తర్వాత ఏమొస్తుందని 4.001 అన్నారు. ఇంకొకరిని అడిగాం 4 తర్వాత ఏమొస్తుందని 4.00000
1 అన్నారు. సో ఇక్కడ మనం 4 తర్వాత ఏమొస్తుందంటే ఎవరినైనా అడిగితే వాళ్ళు డిఫరెంట్ ఆన్సర్ చెప్తారనమాట. సో ఇవన్నీ వచ్చేసి రియల్ నెంబర్స్లో ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమైందా రియల్ నెంబర్స్కి ఇంటీజర్స్కి తేడా ఏందో? ఇంటీజర్స్లోనేమో 4 తర్వాత ఏమొస్తుందంటే 5 వస్తుంది, 5 తర్వాత 6, దీస్ ఆర్ ఇంటీజర్స్. అదే రియల్ నెంబర్స్కి వచ్చేసరికి 4 తర్వాత ఏమొస్తుందంటే 4.01. ఇంకొకరిని అడిగారు, వాళ్ళు ఏం చెప్తారు 4.001. ఇంకొక సమ్ పర్సన్ అడిగారు, వాళ్ళు ఏం చెప్తారు 4.00001 ఇలా చెప్తారనమాట. సో ఈ సిస్టమ్ని ఏమంటామంటే మనం రియల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు మనకి రియల్ నెంబర్స్లో టైప్స్ ఉన్నాయి అన్నమాట. అవి ఏంటంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి అనమాట. వాట్ ఆర్ రేషనల్ నెంబర్స్, వాట్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్? ఇప్పుడు మనం చూద్దాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే రేషనల్ నెంబర్స్ ఆర్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/qలో ఈ ఫ్రాక్షన్ ఫామ్లో రాయగలిగే నెంబర్స్ని మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటాం. కానీ దీనికి మనకి రేషనల్ నెంబర్స్కి వచ్చేసరికి 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే q నాట్ ఈక్వల్ టు 0 అండ్ p అండ్ q బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఈ 2 కండిషన్స్ అనేవి మనకి రేషనల్ నెంబర్స్లో ఉన్నాయన్నమాట. అవి ఎందుకంటే ఇప్పుడు చూడండి, √3/7 ఇది మనకి రేషనల్ నెంబర్ అవుతుందంటే కాదు. ఎందుకంటే ఇది మన p/q ఫాము మనకి రేషనల్ నెంబర్లో రాదనమాట. అదే ఇప్పుడు 10/11 ఉందనుకో, ఇది రేషనల్ నెంబర్. ఇది ఎందుకంటే q నాట్ ఈక్వల్ 0, డినామినేటర్ 0 లేదు. అండ్ p అండ్ q బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అనమాట. రెండు ఇంటీజర్స్ పార్ట్ కాబట్టి మనకి ఇది p/q ఫామ్ అయింది. దిస్ ఈజ్ ద రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే విచ్ ఆర్ నాట్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్. అంటే p/q ఫామ్లో రాయలేని నెంబర్స్ని ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అవేంటంటే √3, √7, √10 ఎట్సెట్రా. √3, √7, √10 ఇవన్నీ ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. వీటిని మనం p/q ఫామ్లో రాయలేము. ఇప్పుడు రేషనల్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్, నెక్స్ట్ వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్, నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ టైప్స్ ఉన్నాయన్నమాట దేంట్లో మనకి రేషనల్ నెంబర్స్లో. ఇప్పుడు మనం ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా రేషనల్ నెంబర్ అంటే ఏంటి? p/q ఫామ్లో రాయగలిగే నెంబర్ని రేషనల్ నెంబర్ అంటారు. p/q ఫామ్. ఓకే, ఇది రేషనల్ నెంబర్. దాంట్లో మనకి టైప్ ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే p/q ఫామ్లో రాస్తాము అండ్ దీంట్లో వచ్చేసి న్యూమరేటర్ ఆల్వేస్ లెస్ దెన్ డినామినేటర్. ఇవి ప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 2/3, 5/7 ఇట్లా అన్నమాట. ఇవి ప్రాపర్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే p/q ఫామ్లో రాస్తాం అండ్ ఇక్కడ మనకి న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్. ఈ ఫామ్లో ఉంటే మనం ఏమంటామంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి 7/6, 3/2 ఇలా అన్నమాట. ఇవి ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్కి వచ్చేసరికి
ఇవి ఎలా ఉంటాయంటే ఇంటీజర్ ప్లస్ రేషన్ ఫ్రాక్షన్, ఇంటీజర్ ప్లస్ ఫ్రాక్షన్. ఇవేంటి 1 2/3. దిస్ ఈజ్ ఆల్సో మిక్స్డ్ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ ఏమవుతుంది 1 + 2/3 అవుతుంది. 1 + 2/3. 1 అనేది ఇంటీజర్, 2/3 అనేది రేషనల్ నెంబర్. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్. అంటే ఇంటీజర్ వచ్చేసి మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా? ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇవి జెడ్, న్యాచురల్ నెంబర్స్ ప్లస్ హోల్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్. ఇప్పుడు దీన్ని నేనేం చేశానంటే ఇప్పుడు న్యాచురల్ నెంబర్ తీసుకున్నాను. ఈ న్యాచురల్ నెంబర్ వచ్చేసరికి 3 జనరల్గా. ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తాను అంటే 3/1 రాస్తాను. 3/1 రాస్తాను అంటే రియల్ నెంబర్ వచ్చేసింది. రియల్ నెంబర్లో రేషనల్ పార్ట్ వచ్చేసింది p/q ఫామ్. ఇప్పుడు p/q ఫామ్లో p ఈజ్ లెస్ దాన్ క్యూవా గ్రేటర్ దాన్ క్యూవా? న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటరా, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటరా? న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. సో ఇది వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది బేసిక్ కాన్సెప్ట్ ఇన్ నెంబర్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఏ నెంబర్ which has only 2 factors. Those 2 factors are 1 and itself. Those 2 factors are 1 and itself. That number is called prime number. ఇప్పుడు మనకి ప్రైమ్ నెంబర్లో ఒక నెంబర్ తీసుకుందాం 5. 5కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 5. 1 and 5 అంటే 5కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 and 5 అంటే 1 and itself. This 5 is called prime number. This 5 is called prime number. అంటే ఏం లేదు, సింపుల్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. దోస్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ 1 and itself. ఆ 2 ఫ్యాక్టర్స్ ఉంటే మనం దాన్ని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్ అంటాం అనమాట. ఏమంటాం? ప్రైమ్ నెంబర్ అంటాం. ఓకే, మీకు ఫ్యాక్టర్స్ కన్ఫ్యూజింగ్గా ఉందా? ఫ్యాక్టర్స్ చూద్దాం ఒకసారి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 అనే ఒక నెంబర్ తీసుకున్నా. ఈ 12 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అంటే 1 ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. నెక్స్ట్ 2 6 3 4 5 12 పోతుందే పోదు. నెక్స్ట్ 6 7 పోతుందే పోదు, 8 పోదు. నెక్స్ట్ వచ్చేసి 12. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫ్యాక్టర్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్స్? దేనికి? ఏ నెంబర్కి? 12కి అనమాట. ఇది మనకి ఫ్యాక్టర్స్. ఇప్పుడు 12 అనే నెంబరు ప్రైమ్ నెంబర్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 12 హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 12 హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 1 2 3 4 5 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే మనం ప్రైమ్ అంటాం అనమాట, ప్రైమ్ నెంబర్ అంటాం. ఇప్పుడు అదేవిధంగా మనకు ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 20 తీసుకున్నాం. 20కి మనకు ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1 2 10 3 పోతుందే పోదు, 4 5 6 పోతుందే పోదు, 7 లేదు, 8 లేదు, 9 లేదు, 10 అండ్ 20. దీస్ ఆర్ ఫ్యాక్టర్స్. దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఇప్పుడు 20 అనేది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనకి ఈ 20కి ఎన్ని ఉన్నాయి? 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ మనకి ప్రైమ్ నెంబర్లో ఉండాల్సింది ఎన్ని? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. దోస్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇది మనకి ప్రైమ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కోప్రైమ్. కోప్రైమ్ అంటే ఏంటి? కోప్రైమ్ అంటే ఏ నెంబర్ సెట్ విచ్ హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. ఏ నెంబర్ సెట్ విచ్ హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. దోస్ 1 ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ 1. దోస్ 1 ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ 1. ఇప్పుడు మనకి కోప్రైమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 తీసుకున్నాం. ఈ రెండింటికి కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏంటి? 1. 3కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 3. 4కి వచ్చేసి 1 2 4. ఇప్పుడు ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏముంది? ఓన్లీ 1 ఉందన్నమాట. ఓన్లీ 1. సో దిస్ సెట్ ఈజ్ కాల్డ్ కోప్రైమ్. సెట్ ఈజ్ కాల్డ్ కోప్రైమ్. అంటే 3 ఈజ్ కోప్రైమ్ ఆఫ్ 4 అండ్ ఆల్సో 4 ఈజ్ కోప్రైమ్ ఆఫ్ 3.
అదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 10, 11 వీటికి ఫ్యాక్టర్స్ ఏంటి? 10కి 1, 2, 5, 10. 11కి వచ్చేసి 1, 11. ఓకే, 1, 11. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏముంది? ఓన్లీ 1 ఉందన్నమాట. సో దిస్ నెంబర్ సెట్ ఈజ్ కాల్డ్ కోప్రైమ్. అంటే 10 ఈజ్ కోప్రైమ్ ఆఫ్ 11, 11 ఈజ్ కోప్రైమ్ ఆఫ్ 10. అదే ఇంకో సెట్ చూద్దాం. 15, 20. 15కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2 లేదు, 3, 5, 15. ఓకే, నెక్స్ట్ 20కి వచ్చేసి 1, 2, 3 లేదు, 4, 5, 10, 20. వీటి కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1 కామన్ ఫ్యాక్టర్, 5 కామన్ ఫ్యాక్టర్. సో కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి అన్నమాట. సో 2 ఉన్నాయి కాబట్టి ఇది కోప్రైమ్ సెట్ అవుతుందా? అవ్వదు. ఓకే, ఇది కోప్రైమ్ సెట్ అవ్వదు. కోప్రైమ్ అంటే సింపుల్గా ఏంటంటే a number set which has only one common factor. That common factor is only one. That set is called coprime. మనకు కోప్రైమ్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఆ కండిషన్స్ ఏంటంటే every prime numbers set is coprime. Every prime number set is coprime. Consecutive numbers or consecutive integers, consecutive అన్న సక్సెసివ్ అన్న అని ఒకటే, కాన్సిక్యూటివ్ అన్న సక్సెసివ్ అన్న ఒకటే అన్నమాట. ఎవ్రీ ప్రైమ్ నెంబర్ సెట్ ఈస్ కోప్రైమ్. అదేవిధంగా ఎవ్రీ కాన్సిక్యూటివ్ ఆర్ సక్సెసివ్ ఇంటిజర్స్ ఈజ్ కోప్రైమ్. బట్ మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది. ఎవ్రీ కోప్రైమ్ ఈజ్ నీడ్ నాట్ ప్రైమ్. అంటే దీని అర్థం ఏంటంటే ఎవ్రీ ప్రైమ్ నెంబర్ సెట్ ఈజ్ కోప్రైమ్. అంటే ప్రైమ్ నెంబర్ సెట్ మనకు ఒకటి తీసుకుందాం, 2, 3. ఈ 2కి 3కి కామన్ ఫ్యాక్టర్ ఏంది? కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఓన్లీ 1 అనమాట. ఇదేమవుతుంది? కోప్రైమ్ అవుతుంది. కోప్రైమ్స్ అవుతాయి అన్నమాట, అంటే కోప్రైమ్ సెట్. అది ఇప్పుడు కోప్రైమ్ సెట్ ఒకటి తీసుకుందాం, 3, 4. ఇవేంటి? కోప్రైమ్ సెట్. ఎందుకంటే వీటికి కామన్ ఫ్యాక్టర్ ఏముంది? ఓన్లీ 1 ఉందన్నమాట. బట్ దీస్ ఇంటిజర్స్ ఆర్ నాట్ ప్రైమ్. ఎందుకంటే చూడండి, 3 ఈజ్ ప్రైమ్ బట్ 4 ఈజ్ నాట్ ప్రైమ్. అది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అన్నమాట. ఓకే, ఎవ్రీ కోప్రైమ్స్ ఈజ్ నీడ్ నాట్ ప్రైమ్. ఇవి మనకి కోప్రైమ్స్లో ఉన్న సెట్స్ అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి ప్రైమ్ నెంబర్స్లో ఎన్ని ఉంటాయి, అసలు 1 to 100 ఎన్ని ప్రైమ్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 4 ఉందా? లేదు. 5, 6 లేదు. 7, 8, 9 లేదు. 11, 13, 17, 19 అండ్ సోన్ అనమాట. ఇవి ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 1 to 100 ఎన్ని ఉంటాయంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 1 to 100 ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. అదే 1 to 50 వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 15 ఉంటాయి. 1 to 50 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అదే 1 to 25 అడిగారు అనుకోండి, 1 to 25 ఎన్ని ఉంటాయంటే 9 ప్రైమ్స్ ఉంటాయి. 1 to 25 ఎన్ని ఉంటాయంటే 9 ప్రైమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది ప్రైమ్ నెంబర్స్. దీంట్లో మనకి ఇంకొక వర్డ్ ఉంది, అదేంటంటే కాంపోజిట్. మనకి కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటంటే జనరల్గా బాగా గుర్తుండిపోవడానికి బెస్ట్ డెఫినేషన్ ఏంటంటే దోస్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్. అంటే ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్ అనమాట. కానీ మనకి ప్రైమ్ నెంబర్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ కాంపోజిట్ నెంబర్స్లో మనకి ఎన్ని ఉంటాయి? మోర్ దాన్ 2 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 అనే ఒక నెంబర్ తీసుకుందాం, ఇంటిజర్. ఈ 6 అనే ఇంటిజర్కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 6. అంటే ఎన్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 4 అన్నమాట.
సో 4 అంటే మోర్ దాన్ 2. సో 6 ఈజ్ కాంపోజిట్ నెంబర్. 6 ఈజ్ కాంపోజిట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 33 తీసుకుందాం. 33 దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమిటి? 1 2 లేదు, 3 4 లేదు, 5 లేదు, 6 7 8 9 లేదు, 11 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 33. నెక్స్ట్ 33. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 4 అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 2. సో దిస్ ఈజ్ ఆల్సో కాంపోజిట్ నెంబర్. ఓకే సార్, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. అదేంటంటే 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ సో ఇట్లా తీసుకున్నాం. మనకి ఇట్లలో మనం 2 ప్రైమ్, 3 ప్రైమ్, 5 ప్రైమ్, 7 ప్రైమ్ అండ్ సో అనమాట. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ ఏంటి? అదర్ దాన్ ప్రైమ్ 4 కాంపోజిట్, 6 కాంపోజిట్, 8 9 10 ఇవి కాంపోజిట్ నెంబర్. కానీ మనకు ఒక నెంబర్ ఉంది చూసా, 1 అనే నెంబరు. ఈ 1 అనే నెంబరు ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. వై? 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. వై? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చూద్దాం. ఇప్పుడు మనకు ప్రైమ్ అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. కానీ మనకి 1 నెంబర్కి వచ్చేసరికి ఫ్యాక్టర్ ఏంటి? ఓన్లీ 1 అన్నమాట. 1కి వచ్చేసరికి ఓన్లీ 1 ఫ్యాక్టర్ వచ్చేసి. సో దిస్ ఈజ్ నాట్ ప్రైమ్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఎనీ నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో మనకు 1కే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ ఆల్సో కాంపోజిట్. సో 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. నెక్స్ట్ ఈ ప్రైమ్లో వచ్చేసి మనకి ఓన్లీ 1 ఈవెన్ ప్రైమ్ ఉంటుంది. ఓన్లీ 1 ఈవెన్ ప్రైమ్. ఈవెన్ ప్రైమ్ ఏంటి? ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే మనకి ఓన్లీ 2. ఈవెన్ ప్రైమ్ ఏంటి? ఓన్లీ 2. 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 2 ఈజ్ 1 అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ ఇన్ ప్రైమ్ నెంబర్ సెట్. ఓకే, ఇది ఓవరాల్గా ప్రైమ్, కో ప్రైమ్, కాంపోజిట్ నెంబర్స్ గురించి క్లాస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి పొజిషన్ అనేది చూద్దాం అనమాట. డిజిట్స్ పొజిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 76 అనే ఒక నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్కి మనకి డిజిట్స్ పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఏముంటుంది? డిజిట్స్ పొజిషన్. ఇప్పుడు 6 యొక్క పొజిషన్ ఎంత? యూనిట్స్ ప్లేస్. 6 యొక్క పొజిషన్ ఎంత? యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్ అంటారనమాట. వన్స్ ప్లేస్ అన్న యూనిట్స్ ప్లేస్ అన్న సేమ్ అనమాట. ఇది ఈ నెంబర్లో 6 యొక్క పొజిషన్. అది ఇప్పుడు 7 తీసుకున్నాం అనుకో, 7 యొక్క పొజిషన్ ఏంది? టెన్స్ ప్లేస్. 7 యొక్క పొజిషన్ ఏంది? టెన్స్ ప్లేస్. ఇప్పుడు ఈ నెంబర్ని మనం ఎలా రాస్తామంటే జనరల్గా 7 × 10 + 6 × 1 దట్ ఈక్వల్ టు 76 ఇలా వస్తాను. ఇప్పుడు 6 యొక్క పొజిషన్ ఎంత? వన్స్ ప్లేస్. అదే 7 యొక్క పొజిషన్ ఎంత? టెన్స్ ప్లేస్ అనమాట. ఇది ప్రతి నెంబర్లో ఉంటుందన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 563 తీసుకుందాం. 563. ఇప్పుడు 3 యొక్క ప్లేస్ ఎంత? వన్స్ ప్లేస్. 3 యొక్క ప్లేస్ ఎంత? వన్స్ ప్లేస్ ఆర్ యూనిట్స్ ప్లేస్. వన్స్ ప్లేస్ అన్న యూనిట్స్ ప్లేస్ అన్న సేమ్. 6 యొక్క ప్లేస్ ఎంత? టెన్స్ ప్లేస్ అనమాట. 6 యొక్క ప్లేసు టెన్స్ ప్లేస్. అదే 5 తీసుకున్నాం అనుకో, 5 యొక్క ప్లేస్ ఎంత? హండ్రెడ్స్ ప్లేస్. యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్. యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. ఇప్పుడు 3 డిజిట్ వచ్చి యూనిట్స్ ప్లేస్లో ఉంది, 6 డిజిట్ వచ్చి టెన్స్ ప్లేస్లో ఉంది, అదే 5 డిజిట్ వచ్చేసరికి 100 ప్లేస్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఏ రాస్తామంటే మనం 5 × 100 + 6 × 10 + 3 × 1. 3 × 1. సో టోటల్గా ఏమవుతుంది? 563 అనమాట. ఇది యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ కాన్సెప్ట్. ఇప్పుడు దీంట్లో మనకి ఏ నెంబర్ తీసుకున్నా, నెంబర్ సిస్టంలో ఏ నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్కి ఫేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అనే 2 ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? ఫేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఇలా 2 ఉంటాయి అన్నమాట. ఏ నెంబర్ అయినా తీసుకోండి నెంబర్ సిస్టంలో ఫేస్ వాల్యూ,
ఫేస్ వాల్యూ 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 76 తీసుకుందాం. 76 ఈ 76 యొక్క నెంబర్లో మనకి 2 డిజిట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఆ 2 డిజిట్స్కి ఫేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటారు. ఫేస్ వాల్యూ అంటే ఇప్పుడు 6 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి వన్స్ అనమాట. ఐ మీన్ వన్స్ ప్లేస్ ఆర్ యూనిట్స్ ప్లేస్. అదే 7 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10 అనమాట. టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం కదా 563. ఈ 563 తీసుకున్నాం అనుకో. 563లో 3 యొక్క ఫేస్ వాల్యూ ఎంత మనకి? యూనిట్. అదే 6 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 10. అదే 5 యొక్క ఫేస్ వాల్యూ ఎంత మనకి? 100. అంటే ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే ఫేస్ వాల్యూ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ అకార్డింగ్ టు ఇట్స్ పొజిషన్. ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే ఫేస్ వాల్యూ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ అకార్డింగ్ టు ఇట్స్ పొజిషన్. ఇప్పుడు ఇక్కడ 3 అనే డిజిట్ ఉందిగా, ఆ 3 అనే డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది? యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి యూనిట్ అవుతుంది అనమాట, అంటే వన్స్. అదే 6 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది? టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10. అదే 5 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 100తో ప్లేస్లో ఉంది, పొజిషన్లో ఉంది కాబట్టి 100 అనమాట. ఇది. అదే ఇంకోటి తీసుకున్న నెంబర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 965. 965. ఇప్పుడు 5 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1. 6 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 10. 9 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 100. ఇది ఫేస్ వాల్యూ. నెక్స్ట్ ఫేస్ వాల్యూ గురించి చూద్దాం. ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే ఇన్ ఏ నెంబర్, ఫర్ ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం 965. ఇన్ ఏ నెంబర్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఈజ్ ఇట్ సెల్ఫ్. ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ నెంబర్ ఈజ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు చూడండి 5 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. 6 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అవుతుంది? 6 అవుతుంది. 9 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అవుతుంది? 9 అవుతుంది. అర్థమైందా? 5 యొక్క ఫేస్ వాల్యూ 5, 6 యొక్క ఫేస్ వాల్యూ 6, 9 యొక్క ఫేస్ వాల్యూ 9. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే 778 తీసుకుందాం. 778. 8 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 8. 7 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 7. ఈ 7 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 7. అంటే సింపుల్గా ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ నెంబర్ ఈజ్ ఇట్ సెల్ఫ్. ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ నెంబర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఇది ఫేస్ వాల్యూ. ఇప్పుడు మనం ఒక సింపుల్ స్క్వేర్ ట్రిక్ అనేది చూద్దాం అనమాట. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 35 స్క్వేర్ ఉందనుకోండి. రెగ్యులర్గా ఎలా చేస్తాం మనం? ఓల్డ్ మోడల్లో 35 × 35 చేస్తాం. ఇలా వేసి క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఇప్పుడు మనకి ట్రిక్ ఏంటంటే 5ని స్క్వేర్ చేయండి. ఎంత? 25. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ అంటే 1s ప్లేస్ 10s ప్లేస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఉన్న నెంబర్ని 10s ప్లేస్లో ఉన్న నెంబర్ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. ఎంత వచ్చింది? 12 వచ్చింది. సో 12 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 55 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25. 5 స్క్వేర్ ఎంత? 25. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? 5ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే 5 × 6 ఎంత? 30. సో 3025 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటి? 45 స్క్వేర్ చూద్దాం. 5 స్క్వేర్ ఎంత? 25. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 10s ప్లేస్లో ఉన్న నెంబర్ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే 4 × 5 ఎంత? 20. 4 × 5 ఎంత? 20. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 75 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25. నెక్స్ట్ ఏం చేయాలి? 7ని 7 × నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 5 6. 5 6 25. ఓకే, ఇప్పుడు అదేవిధంగా మనం 25 కూడా చేయొచ్చు అనమాట. 25 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25. 2 నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై. 2 × 3 ఎంత? 6. 625 ఇస్ ద ఆన్సర్. అదేవిధంగా ఇప్పుడు మనం నాట్ ఓన్లీ 2 డిజిట్ 3 డిజిట్ కూడా స్క్వేర్ చేయొచ్చు. ఇప్పుడు 105 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ ఎంత? 25. 5 స్క్వేర్ ఎంత? 25. ఇప్పుడు ఏముంది ఇక్కడ? 10 ఉంది. 10 ఏం చేయాలి? నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 10 × 11 ఎంత? 110 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం. కానీ దీనికి రూల్ ఏంటంటే యూనిట్స్ ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా 5 ఉండాలి.
యూనిట్స్ ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా 5 ఉండాలి. సో అలా ఉన్నప్పుడు దానికి ఆ నెంబర్కి స్క్వేర్ చేయడానికి మనకి ఈ రూల్ అనేది చాలా ఈజీగా ఈ ట్రిక్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్ అవుతుంది. స్పీడ్ అయినప్పుడు టైం ఏమవుతుంది మనకి తగ్గిపోతుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని మోడల్స్ ఇంకొన్ని ట్రిక్స్ డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ సీ యూ.